ఖచ్చితంగా అనిపిస్తుంది. అవునా? సో అదే నువ్వు డైలీ కన్సిస్టెంట్ గా నువ్వు వర్క్ చేయటం మొదలు పెడితే, స్టార్ట్ చేసామనంటే అదే రెగ్యులర్ గా మన బాడీకి అలవాటైపోద్ది. అదే కనుక మనం చెయ్యట్లేదు, క్రమక్రమంగా తగ్గిపోతుంది అనుకుంటే అలాగే వెళ్ళిపోతాం. సో ఎంత అంటే ఒకరోజు డైలీ వర్క్ ఉంటుంది, ఒక రోజు వర్క్ ఉండదు. సో ఏది ఉన్నా లేకపోయినా మన నమ్మకాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నిజంగా దీంట్లో ఒక విజన్ ఉంటుంది, సో అంటే మనకు ఒక ఫ్యూచర్ ఉంటుంది అని ఎంతమంది నమ్ముతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మనం నమ్మకం లేదనుకో మనం సక్సెస్ అవుతామా? అస్సలు అవ్వలేదు. ఫస్ట్ మనం నమ్మాలి, మన మీద మనకి నమ్మకం ఉండాలి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏదైనా చేయగలుగుతామా? సో ఇప్పుడు అంతెందుకు, మనం ఇప్పుడు ఒక మ్యారేజ్ ఉంది, మన ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, ఒక అబ్బాయి పెళ్లి చేయాలంటే మనం ఏమనుకుంటాం? ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ టయానికి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం? అప్పటికేం అనిపించదు, ఎందుకంటే ఫుల్ వర్క్ లో బిజీగా ఉంటాము, సో పనుల్లో బిజీగా ఉంటాము. సో అంటే బయటికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలని ఆ స్ట్రెస్ లో మనం ఏమైపోతాం? మర్చిపోతాం, మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మర్చిపోతాం. సేమ్ అలాగే మనం ఏదైతే గోల్స్ పెట్టుకున్నామో, లక్ష్యం పెట్టుకున్నామో, గోల్స్ పెట్టుకొని లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనం ప్రతిరోజు మన వర్క్ మనకు గుర్తు చేయాలి. అట్లాగే ఇట్లాగా ఎవరైతే ఉందో అంటే మీ గోల్స్ ని మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది 10 మంది ముందు చెప్పండి. నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, నేను ఇది చెయ్యాలనుకుంటున్నా అని మనం 10 మంది ముందు చెప్తే ఆ 10 మంది మన ఎదురుపడగానే మనకు ఆటోమేటిక్ గుర్తు రావాలి. అమ్మో, నేను పలానా టైంకి ఇది చెప్పాను కదా, నేను ఏం చేస్తున్నాను అని మనకు గుర్తు వస్తుంది. సో కొంతమంది ఏంటంటే గోల్స్ పెట్టుకుంటారు, గోల్స్ పెట్టుకున్నా గానీ ఆటోమేటిక్ ఏం చేస్తారు, వాళ్ళు వదిలిపెట్టేస్తారు. సో మనం గోల్స్ పెట్టుకున్నామంటే ఎప్పుడు వదిలిపెట్టకూడదు వాటిని. అలాగే లక్ష్యం ఉన్న వాళ్ళు ఎవరు మోటివేషన్ చేయాల్సిన పని లేదు. మిమ్మల్ని ఒకళ్ళు మోటివేషన్ చెయ్యాలా? సో ప్రతిరోజు కూడా మన పిల్లల స్కూల్ పంపిస్తాం, లేమ్మా చదువుకోమ్మా ఇట్లా చెప్పాలా? చిన్నపిల్లలకైతే మనం చెప్తాము, అదే పెద్దవాళ్ళకైతే అలాగే మీ కోచెస్ కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు, ఏం చేస్తున్నా, లేదా మీరు డిలే పడిపోతున్నారు, వర్క్ కు బయటికి వెళ్ళట్లేదు, లేకపోతే పలానా టైంకి నాకు ఇది రావట్లేదు అని అంటే మీ కోచ్ దగ్గర మీరు ఎప్పుడైతే కూర్చొని మీరు అడుగుతారో మీ కోచ్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటది మీ మీద. మీరు అడగట్లేదు అనుకో, మీ కోచ్ మాత్రం ఏం చేస్తాడు? అవునా? మీరు అడగట్లేదు, అన్ని నాకే తెలుసని ఇక్కడ ఉంటున్నారు, ఉంటే మీరు సక్సెస్ అవుతారా? సో మీకేం తెలియకపోయినా మీ కోచ్ కాల్ చేయండి. సో కాల్ చేసి మీకు తనకి ఇన్ఫర్మేషన్ ఉన్నంత వాటికి, ఎందుకనంటే మనకంటే ఒక రోజు ముందే వచ్చాడుగా మన కోచ్. అవునా? కోచ్ కి తెలుస్తుంది కదా. సో కోచ్ కి తెలియకపోయినా కొన్ని విషయాలు మెంటర్ తెలుస్తుంది కదా. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వాలనే మైండ్ మనలో ఉండాలి, మైండ్ సెట్ అనేది మనకు కాన్ఫిడెన్స్ గా ఉండాలి. సో మనల్ని ప్రతిరోజు ఒకళ్ళు మోటివేషన్ చేయాల్సిన పని లేదనమాట. సో లక్ష్యం ఉన్న వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది. ఎంతమంది నమ్ముతారు? మాకు సుధీర్ సార్ ఎప్పుడు చెప్తారు, గ్రూపుల్లో వాయిస్ మెసేజ్ పెడతా ఉంటారు, సో మీరు వర్క్ చేస్తారు కదా గ్రూపుల్లో సెండ్ చేయండి ఫొటోస్ అని మనకు చెప్తా ఉంటారు కదా. సో అకౌంటబిలిటీ అనేది లేదనుకో, మనల్ని ఒకళ్ళు క్వశ్చన్ చేసే వాళ్ళు లేరనుకో, మనకేమైపోద్ది? మనం వర్క్ చేస్తామా? సో పిల్లలు చదువుకుంటున్నారు, చదివింది అప్పచెప్పాలని భయం ఉండాలి టీచర్ల దగ్గర. అవునా? సో మనం టీచర్స్ కాకపోయినా సో మనకి మనం అనిపించాలి, మనం అంటే మనల్ని చూస్తున్నారు, మనం సక్సెస్ అవ్వాలి. సో అకౌంటబిలిటీ మనల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి మంచిగా పేరు తీసి రావాలన్నది అది మన వల్లే ఉంటది. అవునా? అవును కదా. సో మీ కోచెస్ ఎవరైతే ఇన్వైట్ చేశారో సో వాళ్ళకి పేరు తీసి రావాలన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. అందుకనే ప్రతిరోజు కూడా డైలీ వర్క్ చేస్తూనే ఉండాలి. సో గోల్స్ పెట్టుకుంటున్నారు, బానే ఉంది. అలాగే మనలో బిఫోర్ ఆఫ్టర్ ఎంతమందికి రిజల్ట్? చాలా మంది కూడా మన రిజల్ట్ ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం. కొంతమందికి సూపర్ రిజల్ట్ ఉంటది కానీ బయటికి వెళ్ళి వర్క్ చేయరు వాళ్ళు. కొంతమందికి రిజల్ట్ ఉండదు, అలాంటి వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి కాన్ఫిడెన్స్ గా మాట్లాడలేరు. ఇప్పుడు నేను వెయిట్ తగ్గాను, వెయిట్ పెరిగానంటే కాన్ఫిడెన్స్ గా మాట్లాడలేను. ఎలా మాట్లాడగలుగుతాం మనం? సో ఫస్ట్ మనల్ని మనం చూసుకోవాలి. ఫస్ట్ మన అబ్జర్వ్ ఏంటంటే మన ఐడల్ వెయిట్ లో ఉన్నామా లేదా. ఒక 2 kgs 3 kgs డిఫరెంట్ ఉంటే పర్వాలేదు, మరీ హెవీ వెయిట్ లాస్ ఉన్నాం అనుకో కంపల్సరీ మనం వెయిట్ లాస్ అవ్వాలి. సో వెయిట్ లాస్ అవ్వలేదు అనుకో మనం బయటికి వెళ్ళి కాన్ఫిడెన్స్ గా మాట్లాడగలుగుతామా? సో మాట్లాడలేమన్నమాట. సో అలాగే మన కాన్ఫిడెన్స్ లెవెల్
మనల్ని ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు. అంటే బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది ఇందాల గీత మేడం కూడా చెప్పారు. పాంప్లెట్లు ఇసిరేస్తుంటారు, డిస్టర్బెన్స్ వస్తుంటాయి. సో ఇలా వచ్చినప్పుడు కూడా మనం కాన్ఫిడెన్స్ అని కోల్పోకూడదు. ఎవరేమనుకుంటే మనకెందుకు? మనం ఏం చేస్తున్నాం? మనం చేసేది మంచి పనేనా? సో మనం చేసేది నిజంగా మంచి పని అనుకుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? రియాక్షన్ చూపిస్తారా? మంచి పనే గదా! సో మంచి పనైనప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలీదు. అంటే బిఫోర్ నేను గూడా ఈ కమ్యూనిటీ ఇది తెలీదు. న్యూట్రిషన్ తెలీదు. నాకిలా వర్క్ చేయాలని తెలీదు. అలాంటప్పుడు నేనేమనుకుంటాను? మనమేమనుకుంటాం? సో అలాగే వాళ్ళ మైండ్ సెట్ గూడా అలాగే ఉంటుంది. కొంతమందికి ఒకరోజు ఫోను చేస్తే రారు. 2 రోజులు ఫోను చేస్తే రారు. కొంతమంది 1 వీక్ ఫాలోఅప్ చేసినా రారు. 1 మంత్ ఫాలోఅప్ చేసినా రారు. సో నీ మైండ్ సెట్ ఎప్పుడు ఒకేలాగుండాలి. ఎవరొచ్చినా రాకపోయినా నేనున్నా గదా! వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. అవునా? ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ కనుక మనలో లేదనుకో, మనమే ఉన్నాం హెర్బల్ లైఫ్‌లో. ఎందుకనంటే నా జీవితం ఒక్కటి మారాలని నేను రాలేదు. అవునా? మన జీవితం ఒకటి మారాలి, నేనొక్కదాన్ని ఎదగాలని మనం రాలేదు. సో మనతో పాటు 10 మందిని సక్సెస్ చెయ్యాలి అంటే, నీకు దేవుడు పరీక్షలు పెడతా ఉంటాడు. కంపల్సరీ పెడతాడు. సో నువ్వేదైతే ఎదుర్కొంటున్నావో, నీ ఎదుర్కొన్నయన్ని నీ కింద డౌన్‌లేసి నువ్వు చెప్పాలి గదా! చెప్పాలి గాబట్టి దేవుడు మనకి ఫస్టు ఎన్ని నోలు చెప్తుంటాడు, ఆక్షన్‌లు పెడతా ఉంటాడు. సో ఒక్కొక్కసారి సుధీర్ సార్ ఎప్పుడు అంటారు హెర్బల్ లైఫ్ అనేది నంబర్ గేమ్ అని. అంటే ఎలా ఉంటుందంటే, ఒక్కోసారి డైలీ 20 షీట్స్ అయిద్ది. ఒక్కోసారి 10 షీట్‌లయిద్ది. 10 మంది కస్టమర్‌లు డౌన్ అయిపోతారు. అవునా? ఒక్కోసారి క్లబ్‌లో అసలు షేకులే ఉండవు. అవును కదా! సో బయటికెళ్ళినప్పుడు ఏదన్నా వర్క్ చేసినప్పుడు కొంతమంది పాంప్లెట్లు తీసుకుంటారు. కొంతమంది పాంప్లెట్ తీసుకోరు. సో తీసుకున్నా తీసుకోకపోయినా క్లబ్‌కొచ్చినా రాకపోయినా మనం చేసే పని మనం చేస్తానే ఉండాలి. అలాగే మనలో భయం ఉండకూడదండి. ఎంతమంది ఇక్కడ భయపడుతున్నారు? అమ్మో! బయటికెళ్తే ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అనని మనలో భయం ఉందనుకో, మనం మాట్లాడగలుగుతామా ఫస్ట్? మన నోట్లోంచి మాటొస్తుందా? సో మనలో ఉన్న భయాన్ని గూడా తీసేయాలి. ఎందుకు? మనకి మంచిగా కోచ్ ఉన్నారు. మనకి మంచిగా టీమ్ ఉంటుంది. అలాగే సిస్టమ్ ఉంది. ఇంక మనం భయపడాల్సిన పనేముంది? భయపడాల్సిన పనేమన్నా ఉందా? లేదు గదా! సో ఎందుకు భయం? కొంతమంది మాట్లాడాలంటే వామ్మో! అయ్యో! అంటారు. సో ఆ భయాలేం అవసరం లేదు. సో మనం కాన్ఫిడెన్స్‌గా మాట్లాడగలిగితే మనం సక్సెస్ అయినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే చాలా మంది గూడా నెగెటివ్ పీపుల్స్‌తో ఉంటారు. సో నెగెటివ్ పీపుల్స్‌తో ఉండొద్దండి. అవునా? మనం పాజిటివ్ పీపుల్స్ తోటే ఉండాలి. ఎవరు చెప్తారు? నెగెటివ్ అంటే ఏంది? అసలు పాజిటివ్ అంటే ఏంది? ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? సో నెగెటివ్ అంటే నెగెటివ్ పీపుల్స్ వాళ్ళంటే ఎవరు? పాజిటివ్ పీపుల్స్ వాళ్ళంటే ఎవరు? ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. యోగిరామ్ సార్. అన్మ్యూట్ చేసుకోరా? పాజిటివ్ పీపుల్ అంటే ఏది జరిగినా కానీ మన మంచిగా అనుకుంటారు. సో కష్టాలు వచ్చినా కానీ నేను స్ట్రాంగ్ అవ్వడానికి, నేను ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఇవి నాకు మెట్లుగా ఉపయోగపడుతున్నాయి, వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ సక్సెస్ అనుకుంటారు. నెగిటివ్ పీపుల్ అంటే ఇక్కడి నుంచి మనం కస్టమర్ దగ్గరికి వెళ్తున్నంటే అమ్మో వాళ్ళు తీసుకుంటారా లేదో, వాళ్ళు మనం చెకప్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారో ఏమో అని భయపడతా ఉంటారు. సో మనం సక్సెస్ అవుతామో లేదో అని ఎంతో నెగిటివ్. ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయరు, చేసినా కానీ అవ్వదు, ప్రతి దాంట్లో అవ్వదు అనుకుంటారు, అలాగనమాట. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. వేణుగోపాల్ సార్. మేడం సేమ్ సార్ చెప్పినట్లే మేడం, ఇంచుమించు అలానే. నెగిటివ్ పీపుల్ అంటే మనం ఏం చేసినా కానీ తప్పు, నీకు అవ్వదు, నీకు సెట్ అవ్వదు అని చెప్పి చాలా మంది ఉంటారు. సో వాళ్ళు నెగిటివ్ పీపుల్, వాళ్ళకి దూరంగా ఉండాలి. పాజిటివ్ పీపుల్ అంటే ఒకవేళ బై మిస్టేక్ మనకు తప్పు జరిగినా సరే దాన్ని పాజిటివ్ వేలో ఆలోచించి మన మంచిగా జరుగుతుంది, పర్లేదు అని ఆలోచించాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నాం. సూపర్. ఓకే. కోటేశ్వరమ్మ మేడం. పాజిటివ్ అనేది మనం లైట్ తీసుకోవాలి. అది వదిలిపెడితే మనం దాంట్లోంచి బయటకు వస్తాం. అది వదిలిపెట్టకుండా ఉన్నాం అనుకో, ఇంకా నెగిటివ్ అది అదే ఆలోచిస్తా ఉంటాం.
ఆ నెగిటివ్ నుంచి బయటికి రావాలంటే మనం కరెక్ట్గా ఉండాలి. మనం కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ నెగిటివ్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఓకే, సూపర్ మనం మేడం. కూడా వాళ్ళ మాట విన్నాం అనుకో, మనం కూడా నెగిటివ్ లోనే ఉండిపోతాం. ఓకే. మనం సో నేను ఒకటి చెప్తాను. ఎందుకనంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక చెకప్ క్యాంప్కి వెళ్తున్నాం, అవునా? సో మనం ప్రతిరోజు ఏదో ఒక వర్క్ లో ఉండాలి కాబట్టి ఒక్కోసారి ఏంటంటే బయటికి వెళ్ళి వర్క్ చేస్తుంటే క్యాంపులు పడితే ఎఫ్రెష్ పార్టీకి వెళ్తాం. దాంట్లో ఒక 5 మెంబర్స్ పాజిటివ్ పీపుల్స్ వస్తారు, ఒకళ్ళు వస్తారు లాస్ట్ లో. అవునా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు మీరు? ఒక్కళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఫస్ట్ ఏంది ఇది అని చెప్పేసి అంటారు, అవునా? సో ఇట్లాగా బాడీ పారామీటర్స్ చెకప్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది చెప్తుంటే ఆ ఒక్క మనిషి ఆ 5గురు మనుషుల్లో కూడా ఎంతసేపు ఉన్నా నెగిటివ్ తీసుకురావాలని చూస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చెకప్ క్యాంపులకు వెళ్ళినా ఫ్రెష్ పార్టీస్కి వెళ్ళినా మనం ఇదంతా మనకెందుకు, అదేదో మంచి ఫుడ్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, భలే మాట్లాడతారు. అప్పుడు భలే వస్తాయి అప్పుడు మాటలు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకంటే మేము బయట ఫ్రెష్ పార్టీస్కి వెళ్ళినప్పుడు, చెకప్ క్యాంపుకి వెళ్ళినప్పుడు చాలా మంది చూసాము. సో ఒక్కళ్ళిద్దరు వస్తారు. సో ఒక్కళ్ళిద్దరు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళందరినీ కూడా నెగిటివ్ మైండ్ లో తీసుకెళ్లాలని చూస్తూ ఉంటారు. సో కొంతమంది అసలు నెగిటివ్ మైండ్ లో తీసుకెళ్ళినా వీళ్ళు నెగిటివ్ వెళ్ళరు చూసారా, అలాంటి పాజిటివ్ పీపుల్స్ తో మనం ఉండాలి. సో నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ పీపుల్స్ దగ్గర మనం ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు, బయటకు వెళ్ళినప్పుడు చెకప్ పెట్టినప్పుడు చాలా క్వశ్చన్స్ వేస్తా ఉంటారు, అవునా? చాలా క్వశ్చన్స్ వేస్తా ఉంటారు, అడిగిందే అడుగుతా ఉంటారు మళ్ళీ. సో అలాంటి అడిగినప్పుడు మీరు క్వశ్చన్ అయినా కానీ సమాధానం చెప్పొద్దు అక్కడే. సో ఏదన్నా ఉందా, క్లబ్కి రండి, సో మాకు తెలియదు సార్, మా ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ ఉంటారు అంటే కొంతమంది అడిగిందే అడిగే వాళ్ళకి ఇట్లానే చెప్పాలి. సో అలాగే మనం అని ఆర్గ్యుమెంట్ చేయకూడదు అక్కడ. చాలా మందిని కూడా మనం ఏం చేస్తాం, ఎంతసేపు వాళ్ళ దగ్గరే కూర్చొని ముచ్చటాడతాం, అంటే 1 by 1 చెప్తా ఉంటాం అనమాట మనం చేసే మిస్టేక్స్ అయ్యి. సో సీనియర్ సార్ ఉన్నారనుకో, సార్ ఇప్పుడు ఏం మాట్లాడరు, రేపు పొద్దున మాట్లాడతాం, ఏదన్నా కావాలనుకుంటే పక్కన కాల్ చేస్తాము అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళిపోతుంటారు. అవసరమైన విషయాలు అక్కడ పెట్టేసి అనవసరమైన విషయాల్లోకి వెళ్ళిపోతారు. అంటే అవతల పర్సన్ వచ్చి మేము బయట చెకప్ క్యాంపులో ఇది అది అడిగినప్పుడు ఆ టాపిక్ అంతటితో డైవర్ట్ చేయడం నేర్చుకోండి. ఏదో వెళ్ళాము పెట్టాము అక్కడే కూర్చున్నాము ఒక 2 hours 3 hours ఎవరు రాలేదు, సో వచ్చినా వీళ్ళు రారేమో, ఈ మైండ్ సెట్ తో వద్దు. నేను ఒక 10 మంది చెప్పడానికి వెళ్ళాను, ఒక 10 మందికి గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాను, అంతేగాని వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవరు. అంటే నేను ఒక 10 మంది చెకప్ చేశాను, చెకప్ చేసినా గానీ ఆ 10 మంది నా దగ్గర వీళ్ళలో ఒక్కళ్ళు వస్తారేమో, సో అదంతా వద్దు. సో మనం వెళ్ళాము, ఒక 10 మందికి అవేర్నెస్ ఇవ్వడానికి వెళ్ళాము, చెకప్ చేయడానికి వెళ్ళాము, అంతే. ఇంకా అదే నువ్వు ఆలోచించుకో. రేపు మార్నింగ్ కూడా కాల్స్ మాట్లాడేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు చెప్ప, వాళ్ళు అడిగే క్వశ్చన్ అన్నిటికీ సమాధానం చెప్తా ఉంటారు. నువ్వు 8కి న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళాలి, అవునా? న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళాలి, లేదా 8కి మనకి క్లాస్ స్టార్ట్ అవుతుంది, 7:30కి నువ్వు స్టార్ట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారు 8కో 8:30కో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఫాలోఅప్ చేస్తారు, వాళ్ళు వస్తారా? 7:30కి నీ కాల్ వెళ్ళాలంతే. నీ కాల్ వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడతారు? ఒక్కళ్ళ హ్యాండ్ రైస్ చేస్తారా? అంటే 7:30కి నువ్వు ఫాలోఅప్ చెయ్యాలి, వాళ్ళతో నువ్వేం మాట్లాడతావు? హ్యాండ్ రైస్ చేయండి, ఏం మాట్లాడతారు? రమాదేవి మేడం మీరు ఎక్కడికి వచ్చారుగా, ఇంకెవరు కొత్త వాళ్ళు ఎవరు లేరా? గీతను అడగను, రమాదేవి మేడం అడుగుదా. సరే చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఫోన్ చేస్తే వెంటనే గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం అని చెప్తాను, అంటాను. తర్వాత నిన్న మేము మీకు చెకప్ చేసాం కదండి, ఆ ప్రాంతం పేరు చెప్తాను ఎక్కడ చేసామనేది. ఇలా మీకు ఇది ఉంది కదా అండి, ఏదన్నా చెప్పారనుకోండి, వాళ్ళకి ఎన్న ప్రాబ్లం ఏదన్నా ఈ ప్రాబ్లం ఉందని చెప్పారు కదా, ఒకసారి రమ్మని చెప్పాం కదండి సార్, ఇప్పుడు 8కి 8:30 లోపల రండి సార్ అని చెప్తాను. ఓకే మేడం గారు అయితే అది చెప్పారు. ఇంకెవరేమైనా చెప్తారా? మార్నింగ్ అంటే మీరు బయటికి వెళ్ళి చెకప్ క్యాంప్స్ పెడుతుంటారు కదా, సో నెంబర్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫాలోఅప్ చేస్తారు? విజయ మేడం మీరు వెళ్తున్నారు కదా, వచ్చిందా నెంబర్, వచ్చిందా మీకు ఎప్పుడైనా? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ వచ్చిందా మేడం? రాలేదా? ఓకే
అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకో. ఓకే. సుఖీబాబు కారం పొడి, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం మీరు మాట్లాడండి. ఒకవేళ నెంబర్ వచ్చిందంటే మీరు ఏం మాట్లాడతారు? కస్టమర్ నెంబర్ అండి. కస్టమర్. ఇప్పుడు ఒక కస్టమర్ నేను ఈ రోజు చెకప్ చేశారు, రేపు మార్నింగ్ మీరు మాట్లాడాలి, ఏం మాట్లాడతారు? గుడ్ ఈవినింగ్ సార్, నేను మీకు చెకప్ చేశాను కదా, మీకు ఇలా నంబర్ ఇచ్చారు కదా, సో మాది కారంపూడి క్లబ్ పలానా చోట ఉందని అడ్రస్ చెప్తాను మేడం. చెప్పాక ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో ఈరోజు ఎక్స్పీరియన్స్ ఉన్న సారు సుధీర్ సారు, ఇలా 19 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్, బాగా చెప్తారు. అండ్ మా సార్ కూడా ఇక్కడ ఉంటారు, సార్కి బాగా తెలుసు. మీకు ఇంకా చెకప్ చేసి పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడికి వస్తే మీకు ఇంకా వివరంగా ఉంటుంది. ఒకసారి రండి సార్, క్లాస్ వింటే మీకు అందరికీ అర్థం అవుతుంది. అక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళ రిజల్ట్స్ కూడా మీరు వినొచ్చు, విని వాటితో మాట్లాడొచ్చు అని చెప్తాను. ఓకే. ఓకేనా? సో గీతా మేడం అడుగుదా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ అంటే నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్నా. నేను అంతకు ముందు క్లబ్కి వచ్చినప్పుడు నాకు ఫాలోఅప్ వచ్చేది కాదు. ఎంత ఫాలోఅప్ చేసినా నాకు కస్టమర్లు వచ్చేవాళ్ళు కాదు. 6 నెలలు క్లబ్ పోయినా నాకు ఒక్క కస్టమర్ కూడా లేరు. నేనున్న టైంలో కస్టమర్ ఉండేవాళ్ళు కాదు, కస్టమర్ వచ్చిన టైంలో నేను ఉండేదాన్ని కాదు. ఒక్కళ్ళే నాకు కస్టమర్ వచ్చారు. నేను అప్పటికి తర్వాతకి నేను నేర్చుకుంది ఏంటంటే, అప్పుడు నాకేం మాట్లాడాలో తెలియదు. వాళ్ళు అడిగేదానికి భయపడతా ఫోన్ మాట్లాడేదాన్ని. ఇక్కడ నేను 1 వీక్ కరెక్ట్ వర్క్ చేస్తే నాకు 2 కస్టమర్లు వచ్చారు. నేనేం మాట్లాడానంటే, వాళ్ళకి ముందు వాళ్ళు చెప్పింది వాళ్ళకి గుర్తు చేయటం నేర్చుకున్నా. సార్ నిన్న వస్తానన్నారు కదా సార్, రండి సార్, వస్తున్నారా? అంతకుముందు వస్తున్నారా అని అడిగేదాన్ని. సార్ వస్తున్నారా అనగానే అమ్మ రావట్లేదా మీ వాళ్ళ పని ఉంది అనేవాళ్ళు. కానీ వాళ్ళు చెప్పింది వాళ్ళకి గుర్తు చేయటం మార్చుకున్న తర్వాత కస్టమర్ ముందు మనం చెప్పింది వినడానికి ఉంది. వాళ్ళని ఫస్ట్ పలకరిస్తాను, ఇలా చేసాము, నేను అక్కడ చెప్పాను కదండి, ఇవాళ రేపు మాత్రమే ఉండిద్దని ఒక టైం డెడ్ లైన్ పెడుతున్నాను మేడం. మీకు ఇదిగో 500 అయ్యేది 300కే ఉండిద్ది, ఇవాళ రేపే ఉండిద్ది సార్, మళ్ళీ ఉండదు సార్, ఒకసారి చూడండి అని అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నాను. సో అలాగా కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం వల్ల కస్టమర్ ఫాలోఅప్ అనేది బాగా ఉంది. అది కూడా నేను సగమే ఇంప్లిమెంట్ చేసా, 20%, 100% ఇంప్రూవ్ చేస్తే మంచి గ్రోత్ ఉండిద్ది మేడం. మారుస్తా, ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటా. థ్యాంక్ యూ. ఓకే. ఓకే మేడం ఎలా చెప్పారు? సో కొంతమంది ఫోన్ చేస్తారు, కొంతమంది ఫోన్ చేసి అంటే కొంతమంది రిక్వెస్ట్ మేరగా అడుగుతారు, సార్ ఇట్లాగా నేను ఈవినింగ్ చెకప్ క్యాంప్ పెట్టాం కదా, పలానా చోట మాది న్యూట్రిషన్ సెంటర్ ఉంది, సో మీరు వస్తానంటే సార్తో మాట్లాడాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అకౌంటబిలిటీ రాసుకోవాలి. సో మీరు ఈ రోజు 7:30కి అట్లాగా క్లబ్ న్యూట్రిషన్ సెంటర్ అనేది ఓపెన్ లో ఉంటుంది. సో మీరు ఆ టైంకి వచ్చారంటే సార్ ఉంటారు, సార్తో మాట్లాడొచ్చు అని చెప్పేసి చెప్తాం. కొంతమంది ఏం చేస్తారు, ఫోన్ చేసి హడావుడిగా మాట్లాడేస్తారు. అవునా? హడావుడిగా మాట్లాడేస్తారు. వాళ్ళకి అంటే మీ ఫాలోఅప్ అనేది 2 minutes లో కంప్లీట్ చేయాలి. 1/2 గంట మాట్లాడకూడదు, 10 నిమిషాలు మాట్లాడకూడదు. అవునా? సో ఆ పర్సన్ నువ్వు చెకప్ చేసినప్పుడు ఆ పర్సన్ నీతో ఏం మాట్లాడారో నువ్వు గుర్తు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? చాలా మంది కూడా ఫస్ట్ వచ్చినప్పుడు చెకప్ చేయించుకున్నప్పుడు ఒక 2 minutes అట్లా మాట్లాడినప్పుడు తను ఏం మాట్లాడాడు, సో తను ఏం మాట్లాడాడో గుర్తు పెట్టుకుంటే నువ్వు నెంబర్ ఎమ్మట్లోనే కాల్ చేసినప్పుడు పలానా సార్కి ఇది ఉంది కదా, సో ఇట్లా మాట్లాడారు కాబట్టి సో దాని గురించి మనం ఏం మాట్లాడాలి, మనం న్యూట్రిషన్ సెంటర్కి ఎలా ఇన్వైట్ చేయాలి. కొంతమంది అయితే ఇదిగో అసలు క్లబ్కు వస్తున్నా ఉంటారు. అవునా? వస్తున్నాను అనేసరికి కోచులు 9 క్లబ్కి వస్తారు. ఎంతమంది అబ్జర్వ్ చేశారు? ఎవరైనా ఒక కస్టమర్ వస్తున్నారంటే కోచెస్ మాత్రం భలే వస్తారు. ఇంకా ఆ రోజు పందరాడు వస్తారు. ఆ రోజు పందరాడు వచ్చి కూర్చొని ఇంకా అసలు ఎంత బాగుంటారో, చక్కగా హడావుడి చేస్తుంటారు. అదేది రోజు ఉండాలిగా, రోజు ఉండదు. కస్టమర్ వస్తున్నాడు, సూపర్వైజర్ వస్తున్నాడు, వరల్డ్ టీమ్ వస్తున్నాడు, ఇదే ఆలోచిస్తుంటారు వాళ్ళు. ఫస్ట్ ఆలోచన తీసేయండి. కస్టమర్ వస్తే ఫస్ట్ ఏ కస్టమర్ వచ్చిన క్లబ్కి ఇది మన న్యూట్రిషన్ సెంటర్, ఇది నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఫస్ట్ న్యూట్రిషన్ సెంటర్ నాది మనది. కొంతమందికి చాలా మంది న్యూట్రిషన్ సెంటర్ లో ఫ్యాన్లు తిరుగుతుంటాయి, టీవీలు అక్కడే ఉంటాయి. పాపం ఏదన్నా వాళ్ళు మాట్లాడుతుంటారా, వీళ్ళు తీరు, వీళ్ళు కూడా ఫోన్ చూస్తూ కూర్చుంటారు. ఎట్లా అవకాశం వచ్చింది కదా, అందరూ వెళ్ళిపోయారు కదా. అవునా, చాలా జరుగుతుంటాయి అసలు న్యూట్రిషన్ సెంటర్ లో. అది ఓన్లీ పాపం క్లబ్ పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు న్యూట్రిషన్ అర్థమవుతుందా? సో లక్ష్యం ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా అదృష్టం ఉంటది. ఎంతమంది నమ్ముతారు? ఎందుకనంటే చాలా మంది కూడా నువ్వు నిజంగా హెర్బల్ లో నువ్వు నమ్మకం పెట్టుకుంటే మార్క్ ఇస్తారు కంపల్సరీ. నేను అంటే కస్టమర్లు రావట్లేదు, డిలా పడిపోతున్నాను అనే సమయానికి కంపల్సరీ ఎవరో ఒకరు ఒక అప్రోచ్ అపాయింట్ తీసుకుపోతారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి, ఒక కస్టమరు మనం డీలా పడిపోతున్నామంటే మనం నిజంగా ఆ నమ్మకంతో కనుక మనం ఉంటే ఒక అప్రోచ్ చెప్పాకైనా కస్టమర్ పంపిస్తాడు. మనం ఆ నమ్మకం ఉంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేదంటే ఏది రాదు. ఇక్కడ చాలా మంది కూడా బిఫోర్ ఫ్యామిలీలో కానీ హెర్బల్ లైఫ్ లోకి వచ్చాక ఫ్యామిలీలో గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అయ్యాము, చక్కగా మనం ఎప్పుడైనా క్లబ్ కి ఇన్వైట్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీస్ కూడా మన రిజల్ట్ తో పాటు మన ఫ్యామిలీలు కూడా వాళ్ళు రిజల్ట్ తీసుకోవచ్చు, వాళ్ళు షేక్ అండ్ అప్రోచ్ తీసుకోవచ్చు, మంచి కమ్యూనిటీని పరిచయం చేసుకోవచ్చు. సో చాలా మంది కూడా మనం సక్సెస్ అవ్వము అనుకోవద్దు. సో సక్సెస్ అయ్యి మనం చూపించాలి. ప్రతి ఒక్కరికి ఒక అవమానం అనేది ఎదుర్కొంటాం కదా లైఫ్ లో, అవునా కదా? సో మనం అవమానం పడ్డామనుకో హడావుడిగా అరిచేసి వాళ్ళ మీద ఏం చెయ్యొద్దు. సో అది నీ బ్రెయిన్ లో గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా పలానా టైంకి పలానా ఇది నాకు అయింది కదా, సో అది పోవాలి, అది నేను చెయ్యాలి అని అంటే, సో సక్సెస్ అవ్వాలన్నా లేకపోతే ఇంకోటి చెయ్యాలన్నా నేనేం చెయ్యాలి? ఫస్ట్ నా టైం నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, సో నన్ను నేను ఎలా మార్చుకోవాలి, మెయిన్ ఇది ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారు, గబగబా అరిచేస్తుంటారు. అరవటం సమస్య కాదు. ఎందుకనంటే మన డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. హెర్బల్ లైఫ్ లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం మనకి. సో అలాగే మనం దెబ్బ పడ్డాక మనం మర్చిపోం కదా, అవునా? సో దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మన సక్సెస్ తోటే కొట్టాలి అది. కానీ వాళ్ళు పలకరించినా ఇంకోటి చేసినా మీరు నవ్వుతా హ్యాపీగా ఉండాలి, అట్లాగే ఉండాలి, కానీ గుర్తుపెట్టుకోవాలి. అవునా? ఓకే. సో లక్ష్యం ఉన్న వాళ్ళకి హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యి మీరు ఒకసారి నవ్వుతారా? మీకు నిజంగా లక్ష్యం ఉంటే నవ్వచ్చు కదా, ఒకసారి స్మైల్ ఇవ్వండి. మీ ముత్యాలు చూపిస్తారా? ఒక్కసారి స్మైల్. అందరు ఇక్కడే ఉన్నారా? సో అంతే, ఏ సమస్య వచ్చినా గానీ ఒక్క స్మైల్ తోటే పోతుంది. ఎదుటి వాళ్ళతో మనం ఎలా అంటే మనల్ని చూస్తే ఏమో ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటది. ఆ ఫేస్ అట్లాగా మరి దేవుడిచ్చిన వరం అంటుంటారు కదా. మనసులో చాలా అగ్ని పర్వతాలు ఉంటాయి, ఉన్నా గానీ మన ఫేస్ మీద ఎప్పుడు స్మైల్ ఉండాలి, అవునా? ఎందుకనంటే మన బాధను ఎవరు తీర్చరు, మనమే తీర్చుకోవాలి. మన సమస్యను ఎదుటి వాళ్ళు చెప్పామనుకో వాళ్ళకి గుర్తొచ్చింది. వాళ్ళకి మనం సపోర్ట్ చేయలేదు అనుకో అప్పుడు ఆ సమస్య గుర్తొచ్చింది వాళ్ళకి, పలానా టైంకి ఏమి చెప్పింది కానీ. సో అట్లాగే ఎదుటి వాళ్ళకి ఎప్పుడు ఏది షేర్ చేసుకోవద్దు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అస్సలు షేర్ చేసుకోవద్దు. నేనైతే చెప్తాను ఆ విషయం, షేర్ చేసుకోవద్దు. సో మీకు ఏదన్నా నిజంగా సక్సెస్ అవ్వట్లేదంటే మీ కోచ్ దగ్గరే కూర్చోండి. మీ కోచ్ తోటే మాట్లాడండి. అదే ది బెస్ట్. ఎందుకంటే బయట వాళ్ళకి ఎప్పుడు మన విషయాలు చెప్పుకోకూడదు. ఓకే, డిసిప్లిన్ గురించి చెప్పాను. అలాగే ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకు ఒక లక్ష్యం పెట్టుకోవాలంటే ప్రతి ట్రైనింగ్ నువ్వు ఉండాలి. నువ్వు ఇప్పుడు ఒక 1 hour 2 hours నువ్వు స్క్రీన్ ముందు కరెక్ట్ గా మనం కూర్చోలేకపోతే మనం ఎదుటి వాళ్ళని ఎలా కూర్చోమని చెప్తాము, అవునా? మీరు అబ్జర్వ్ చెయ్యండి. నేను ఈ స్క్రీన్ ముందు నేను ఒక 2 hours కాదు 4 hours కూడా నేను ఎట్లానే కూర్చోగలుగుతున్నానా? సో నేను కూర్చోగలుగుతున్నానా? నేను కూర్చుంటే కదా, నేను ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే కదా నేను ఎదుటి వాళ్ళకి చెప్పేది. నేను కూర్చుంటేనే కదా నా కోచెస్ కూర్చునేది, అవునా? బిగ్ టీమ్ ఎవరికి కావాలి అంటే నేను సక్సెస్ అవ్వటం కదా, అంటే పెద్ద చెక్కు రావాలి, మంచిగా ఇన్కమ్ సంపాదించాలి. సో బయటికి వెళ్ళి అంటే నాకు ఎలా ఉంటుందంటే, నా గోల్ ఎలా ఉంటుందంటే, నాకు LSTలకు వచ్చినా లేదా అడ్వాన్స్ ట్రైనింగ్లకు వచ్చినా మా హస్బెండ్ ఒక మాట చెప్తాడు, నాకు ఎప్పుడు అంటే కొత్తవి కట్టుకోవటం ఇష్టం బాగా.
లేడీస్ ఎంతమందికి ఇష్టం లేదు చెప్పండి, అందరికి ఇష్టమే కదా. సో నాకు డ్రెస్సులు కానీ శారీస్ కానీ డిఫరెంట్ గా ఉండడం నాకు ఇష్టం. అంటే అందరిలా కాకపోయినా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. మా హస్బెండ్ నాకు చెప్తాడు, నువ్వు ఈ నెక్స్ట్ మంత్ లో నువ్వు ఏదన్నా కొనాలి అంటే ఈ రోజు నువ్వు ఒక 2 కస్టమర్లు తీసుకుందా, ఈ మంత్ లో నువ్వు ఒక 2 కస్టమర్లు తీసుకొస్తే నెక్స్ట్ కొత్త శారీ కొనుక్కో, ఒక డ్రెస్ కొనుక్కో, ఏదైనా తీసుకో, అదే చెప్తాడు మా ఆయన. నాకేమి ఇష్టం, నాకు ఎంతసేపు ఏమనిపిస్తుంది, డిఫరెంట్ గా ఉండాలి, మంచిగా ఉండాలి, మనం బాగుంటేనే కదా ఎదుటి వాళ్ళు మన రెస్పెక్ట్ ఇచ్చేది అనే థాట్ నాలో ఉండి, సో నాకు 3 కిడ్స్ అంటే నమ్మకూడదు అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మన పొజిషన్ ఎలా ఉండాలి, మెయిన్ ఇది థింక్ చేస్తాను. సో అలా ఉన్నప్పుడు నేనేమనుకుంటా, నెక్స్ట్ మంత్ ప్లాన్ ఉంది కాబట్టి ఈ మంత్ నేను ఏదో ఒక వర్క్ చేయాలి, అవునా. సో ఆ వర్క్ చేసిన వాటిలో ఎంతో కొంత ప్రాఫిట్ వస్తే అప్పుడు నేను దాన్ని ఖర్చు పెట్టుకుంటా, అవునా. ఇట్లా గోల్ పెట్టుకోండి, నాలా గోల్ పెట్టుకోండి, అవునా. సో నాకు మంచిగా ఉంటది గోల్స్, ఇంకా పెద్ద గోల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న గోల్స్ ఒక్కొక్కటి రీచ్ అవుతుంటే ఆ తర్వాత పెద్ద గోల్లోకి వెళ్తాం. అందుకనే డైలీ వర్క్ చేయాలి. సో నాకేం తెలిసినా తెలియకపోయినా నేను ఒక మంచి పని ఒకటే చేస్తా, మా హస్బెండ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా. సో ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్స్ ఇక్కడ ఉన్నారు, ఎందుకనంటే నేను చేసే పని అదే. మా హస్బెండ్ ఎక్కడ ఉంటే ఎంతసేపు ఉంటే అంతసేపే ఉంటా. ఎందుకు, నాకు అర్థం అవుతుంది నేనేం చేస్తున్నాడు, మార్నింగ్ ఈవినింగ్ ఎదుటి వాళ్ళకి ఏం చెప్తున్నాడు. హస్బెండ్ ఇప్పుడు బయట ఊరు వెళ్ళకపోతే ఆయనే మాట్లాడతాడు, ఆయన లేకపోతే ఏం చేస్తా నేను మాట్లాడుతున్నాగా, అవునా కదా. సేమ్ అలాగే ఎలా మాట్లాడగలుగుతున్నాను, ఇది నేను నేర్చుకున్నానా లేదు, తనని ఎంతసేపు ఉన్నా తను ఏం చేస్తున్నాడు, తను ఏం మాట్లాడుతున్నాడు, తను ఏం కౌన్సిలింగ్ చేస్తున్నాడో ప్రతిదీ నేను అబ్జర్వ్ చేస్తా. కానీ ఆయన ముందు ఏం తెలియనట్టే ఉంటా. కానీ మనకు అర్థం అవుతుంది మనం ఏం చేస్తున్నాం, మనం చేసేది మంచి పనే కాబట్టి ప్రతిదీ బ్రెయిన్ కి ఎక్కించుకోవాలి. సో అందుకనే కంపల్సరీ ప్రతి ట్రైనింగ్ లో మనం ఉండాలి, మనం నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు. ఈ రోజు నేను నేర్చుకున్నానా, మనం ఫోన్ చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం. నేను చెప్పేది ఒక్కటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరు చెప్పినా కానీ నేను చెప్పేది ఒకటే, నేను ఈ రోజు ఏం నేర్చుకున్నాను మనం ఆలోచన పెట్టుకోవాలి. ఏదో ఒక సప్లిమెంట్ గురించి, మన కాల్షియం డబ్బా ఉంది, నాకు ఇంగ్లీష్ రాకపోయినా దాన్ని ఫోటో తీసుకొని గూగుల్లో తెలుగులో మనం టైప్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాము, సో లేదా మనం డైరీస్ రాస్తున్నాం కదా, హెర్బల్ లైఫ్ డైరీస్ లో రాస్తున్నాం కదా, ఈ డైరీలో రోజుకి ఒక పేపరే చదువుకోండి, ఒక పేపర్ చదవండి. కానీ రాస్తాం, ఇంటికి రంగి పక్కన పడేస్తున్నాం, అవునా. కానీ ఆ ట్రైనింగ్ లో వాళ్ళు చెప్పే గెస్ట్ స్పీకర్లు చెప్పిన పాయింట్స్ బాగా రాస్తామా లేదా. సో రాస్తాం కానీ పక్కన పడేస్తాం. సో ఎలాగా, సో అందుకోసమనే మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవటానికి సపోర్ట్ అవుతుంది. సో ప్రమోషన్స్ లోకి వెళ్దామా. సో గోల్స్ పెట్టుకోవాలి. ఈ మంత్ ప్రమోషన్స్ ఉన్నాయి, ఎంతమందికి తెలుసు? ఈ మంత్ ప్రమోషన్స్ తెలుసా? గీతమణి మీ దగ్గర ఉంటే ఒకసారి షేర్ చేస్తారా? ఎంతమంది ప్రమోషన్స్ కావాలి, మేము క్వాలిఫికేషన్ అవుతాము అని వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? అదేంటి మేడం మీరు ఇప్పుడు చెప్పి ఉంది బాగుంది, కానీ చూస్తే స్లైడ్ లో చూస్తే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా? సో అలా అనుకున్నారనుకో అక్కడే ఉంటారు. అందుకోసమనే నేను ఎప్పుడు కూడా నేను చేస్తాను, నేను సాధిస్తాను అనే మైండ్ సెట్ మనలో ఉండాలి. సో ఒక 2 days మాత్రమే ఉంది. సో నిజంగా ప్రతి ప్రమోషన్ లో నేను ఉంటాను అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ప్రతి ప్రమోషన్ లో నేను క్వాలిఫికేషన్ అవుతాను మేడం. ఎందుకనంటే ఈ ఫస్ట్ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ మంత్ అనేది. సో అట్లాగే మనకి 2 days టు గో అనమాట. ఎఫ్రెష్ పార్టీస్ అలాగే 1500 పర్సనల్ పర్చేస్ వాల్యూమ్స్ అనేది మన ఐడిలో ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఎంతమంది ఎఫ్రెష్ పార్టీస్ కండక్ట్ చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు ఎఫ్రెష్ పార్టీస్ చేస్తున్నారా? సో ఎఫ్రెష్ పార్టీస్ అలాగే పర్సనల్ వాల్యూమ్స్ కూడా మనకు అవసరం. ఎంతమంది వెకేషన్స్ కి వెళ్ళాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం సింగిల్ గా వెళ్తాము, మన ఫ్యామిలీస్ తో వెళ్తాము, కానీ మన సుఖీ భవ ఇచ్చే ఏ ప్రమోషన్ అయినా కానీ ది బెస్ట్ ప్రమోషన్ ఉంటది. ఎందుకనంటే అది ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు, ఎంటైర్ కమ్యూనిటీ, అంటే ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ లో ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు అందరూ కలిసి. ఎందుకనంటే ఒకే ఫ్యామిలీలో కూడా ఒకరికొకరికంటే పడదు, అవునా? ఎంతమంది నమ్ముతారు?
ఎందుకంటే ఒక 10 మెంబర్స్ మన ఫ్యామిలీ వెళ్ళామనుకో ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తా ఉంటది. కానీ మన సుఖీబాబా బట్టి ఏ ప్రమోషన్ అయినా పెట్టండి సూపర్ అంటే సూపర్ గా ఉంటది. సో మీరందరూ క్వాలిఫికేషన్ అవ్వాలి కంపల్సరీ. సో నెక్స్ట్ ప్రమోషన్ మేడం. అలాగే ఇది ఎవరైతే క్లబ్ ఓనర్స్ ఉందో సో క్లబ్ ఓనర్స్ అన్నమాట నెక్స్ట్ ఆగస్టు 12th మనకి రికగ్నేషన్ ఉంటుంది. ఆ స్పెషల్ రికగ్నేషన్ అనేది మన న్యూట్రిషన్ సెంటర్ లో ఎవరైతే 30 యూఎంఎస్ అయినాయో అలాగే 50 యూఎంఎస్ అవుతున్నాయో అలాగే 30 యూఎంఎస్ సో స్పెషల్ రికగ్నేషన్ అనేది ఉంటది కంపల్సరీ. సో ఎంతమంది క్వాలిఫికేషన్ అవ్వాలనుకుంటున్నారు? మీరు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తేనే అప్పటికి అవుతుంది, అవునా? సో మనం ప్రయత్నం చేయటం ఒకటైతే బయటికి వెళ్ళి వర్క్ చేయటం అంటే మనం ఒకే చోట వర్క్ చేసామనుకో ఎంతసేపు ఉన్నా అక్కడే ఉంటాం. అదే 4 పక్కలకి వెళ్ళి నలుగురితో వర్క్ చేసామనుకో మెయిన్ ఏంటంటే మన టీంతో వర్క్ చేయాలి. సో మన టీంతో మనం వర్క్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి సపోర్టివ్ గా ఉంటది. సో నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఇందాక చెప్పాను కదా సిల్వర్ కాయిన్ ఎవరికి కావాలి? సిల్వర్ కాయిన్ ఎవరికి కావాలి? 10 అప్రెష్ పార్టీస్ అలాగే 1500 పీపీవి మన పర్సనల్ వాల్యూమ్స్ ఉండాలి కంపల్సరీ. అక్కడ చూసారు కదా 5 grams సిల్వర్ అనేది మనకి సుధీర్ సార్ సుఖీబాబా సిస్టమ్ లో పెట్టారనమాట. సో ఎంతమంది క్వాలిఫికేషన్ అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అనుకోలేదనుకో మీరు అవ్వరు. అందుకనే అంటే మీరు అనుకోవాలి, అసలు మీ మనసులో మీరు గెలిచారనుకో మనకి సిల్వర్ కాయిన్ కూడా అందుకుంటారనమాట. సో నెక్స్ట్ స్లైడ్ మేడం. సో చూసారు కదా సుఖీబాబా ప్రమోషన్స్ అండ్ వెకేషన్ అన్నమాట. సో చూడండి, కొంచెం జూమ్ చేయరా మేడం, కొంచెం జూమ్ చేస్తారా? సో ఈ వాల్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వెకేషన్ పెట్టారు సుధీర్ సారు. మీరు పోయిన మంత్ లో ఏదైతే వాల్యూమ్స్ చేశారో ఈ మంత్ లో 1000 వాల్యూమ్స్, ఒక పోయిన మంత్ ఒక 100 వాల్యూమ్స్ చేశారనుకున్నాం, ఈ మంత్ 1000 వాల్యూమ్స్ చేయాలి. సో పోయిన మంత్ ఒక 500 అయినాయి అనుకో ఈ మంత్ 1000 ఎక్స్ట్రా చేయాలి. సో అట్లాగనమాట. సో మీకు ఏం తెలియకపోయినా మీ కోచెస్ ని అడగొచ్చు, వాళ్ళు చెప్తారు సో ఎలాగా ఏంటి అని. కానీ ఈ మంత్ తోటే స్టార్ట్ అవుతుంది. మీరు ఏ ప్రమోషన్స్ కి ఏ వెకేషన్స్ కి క్వాలిఫికేషన్ అవ్వాలన్నా కంపల్సరీ ఈ మంత్ తోటే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు. అంటే ఈ మంత్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ మంత్ అవుతుందా అనొద్దు, ఎవరు కూడా ఆలోచన పెట్టుకోవద్దు. కంపల్సరీ ఈ మంత్ క్వాలిఫికేషన్ అయ్యామంటే నెక్స్ట్ మంత్ అనేది మన కోచెస్ మనకు ప్లానింగ్ అనేది చెప్తారు అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ మేడం. సో 42 క్వాలిఫికేషన్ అన్నమాట. సో మేమున్నప్పుడు 42 క్వాలిఫికేషన్ కి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో మేమున్నప్పుడు ఎందుకనంటే మనం డైరెక్ట్ గా 25, 35, 42 అనేది మాకు ఆప్షన్ లేదు. కానీ ఇది బెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఎవరైతే న్యూ కోచెస్ తీసుకున్నారో బి ఆప్షన్ తీసుకున్నారో సో వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట. ఎందుకనంటే డైరెక్ట్ గా 1000 వాల్యూమ్స్ పెట్టుకుంటే మనకి సుధీర్ సార్ చెప్పే ట్రైనింగ్ స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. అలాగే స్పెషల్ 42 పార్టీ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మన ఐడిలో డైరెక్ట్ గా 1000 వాల్యూమ్స్ అనేది పెట్టుకుంటే మనకి ప్రమోషన్స్ కి క్వాలిఫికేషన్ అవుతాం. ఓకే నెక్స్ట్ మేడం. ఇది బ్రాండ్ న్యూ సూపర్వైజర్ ఎవరైతే 42 క్వాలిఫికేషన్ అయ్యారో సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత సూపర్వైజర్ అన్నమాట. బ్రాండ్ న్యూ సూపర్వైజర్ ట్రైనింగ్ కూడా ఉంది సుఖీబాబా నుంచి. సో ఎంతమంది ఈ క్వాలిఫికేషన్ కి రెడీగా ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? సో యాక్టివ్ బ్రాండ్ న్యూ సూపర్వైజర్ అన్నమాట. మనకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది సుధీర్ సారు మెయిన్ క్లబ్ లో. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో బిఫోర్ మేమున్నప్పుడు ఎంత ఆప్షన్ అయితే మా దగ్గర లేదు నిజంగా. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు న్యూగా. సో నేను ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, సో గీతా మేడం గారు చెప్పారు, నేను చెప్పాను కదా. సో మీకు ఏదైనా నచ్చితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి నాతో మాట్లాడతారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మీకు నచ్చితే. అంటే ఏం పాయింట్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నారు అని అనేది ఒకసారి చెప్పండి.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం గారు చెప్పిన వాటిలో నాకు న్యూ కోచెస్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ కోచెస్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ నాకు బాగా నచ్చాయి మేడం. అవి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జిస్టింగ్ కోచ్ న్యూ కోచెస్ కి కొత్త కోచెస్ కి గైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది నాకు బాగా నచ్చింది. ఓకే, ఇక్కడ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే మనం ఫస్ట్ అంటే కస్టమర్ గా తీసుకొచ్చుకుంటాము, కోచెస్ అవుతారు, న్యూ కోచెస్ అవుతారు, తర్వాత సూపర్వైజర్లు అవుతారు. సో వీళ్ళెవరికి కూడా వాళ్ళకే తెలుసు అని మనం అనుకుంటాము. సో మీరు గైడెన్స్ చేయాల్సిన పాయింట్స్ అన్ని కొన్ని ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మీరు గుర్తు చేయాలి. మీరు గుర్తు చేశారనుకో, సో వాళ్ళకు వాళ్ళు అంటే మోటివేషన్ అవుతారు, ఇంప్లిమెంటేషన్ అవుతారు, రెండు ఉంటది అనమాట. సో లేదు అనుకో, వాళ్ళకి తెలిసిద్దిలే ఎంత అంటే కొంతమంది జూమ్ క్లాస్ లో ఉంటారు, జూమ్ క్లాస్ లో వింటారు, కానీ కొంతమంది మైండ్ ఎక్కడో పెడతారు. అవునా? ఇక్కడే ఉన్నా, సాయంత్రం ఏం చేయాలి, పిల్లలు ఎన్నింటికి వస్తారు, సో ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా? మరి అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో ఎందుకనంటే హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనంటే డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంట్, అట్లాగే మనం ఒక అంటే ఎవరు ఇక్కడ స్పీకర్ గా చెప్తున్నా, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది ముఖ్యం కాదు. సో ఎవరు ఏం చెప్పినా గానీ ఈయనే మైండ్ సెట్ మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో ఫస్ట్ అది వినాలి. వినకుండా మనం పని మనం చేసుకున్నాం అనుకో, ఇక్కడ కూర్చున్నాము, సో ఇక్కడ కూర్చొని ఏదో ఒక పాయింట్ నేర్చుకోలేదు అనుకో, మనకి ఎలా అర్థం అవుతుంది? మళ్ళీ మనం ఏమడుతూ మనకు వచ్చేసి ఫోన్ చేసి అడుగుతాం, ఏం చెప్పారు, ఏదో చెప్పారుగా మేడం ప్రమోషన్స్ గురించి అని మళ్ళీ అడుగుతాం. అవునా? సో అందుకని ఇక్కడ ఎవరు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏం పాయింట్స్ చెప్తున్నారు, నేనేం కరెక్షన్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సూపర్. సో ఎంతమంది ప్రమోషన్స్ క్వాలిఫికేషన్ అవుతారు? మరి ఎంతమంది క్వాలిఫికేషన్ అవుతారు ప్రమోషన్స్ కి? ఎంతమంది అడ్వాన్స్ ట్రైనింగ్ టికెట్స్ తీసుకున్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? అడ్వాన్స్ ట్రైనింగ్ టికెట్స్ ఎంతమంది తీసుకున్నారు? ఎంతమంది తీసుకున్నారు? మల్లేశ్వరి మేడం తీసుకోలేదు అడ్వాన్స్ ట్రైనింగ్. అడ్వాన్స్ ట్రైనింగ్ టికెట్స్ ఎంతమంది తీసుకున్నారు? సో చూసారా, కొంతమందే ఉన్నారు మైండ్ సెట్ లో, కొంతమంది లేరు, వాళ్ళకి వినపడట్లేదు కదా. అందుకనే ఎప్పుడు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఓకే, సూపర్. వెంకట్రావు సార్ ఏమైనా మాట్లాడతారా? మేడం మాట్లాడటానికి చెప్పండి, హ్యాండ్ రైజ్ చేసింది. నా వాయిస్ ఓకేనా? నెట్వర్క్ బాగుందా? బాగున్నంత సేపు మాట్లాడండి, తర్వాత సరే మేడం. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్ ఒకసారి. వీడియో ఆఫ్ చేసుకుంటే క్లారిటీగా ఉంటుంది. ఓకే సార్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు తొందరగా క్లాప్స్ కొడతారా గట్టిగా? సూపర్ గా కదా. ఇప్పుడు నేను ఒక చిన్న డౌట్, మేడం గారు ప్రమోషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఎవరికైనా అర్థమైనయా? సార్ నాకు ప్రమోషన్స్ అన్ని అర్థమైనాయి సార్, నా కింద డౌన్ లైన్ కోచెస్ కు నేను చెప్పగలుగుతాను సార్ అన్న వాళ్ళు ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళు నేను అడుగుతాను, దానికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి గిఫ్ట్ ఇస్తాను. నేను మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అడుగుతాను, ఏదైతే ఉన్నాయో సుఖీభావాలో ఆ ప్రమోషన్స్ నేను అడుగుతాను, మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఓకేనా? హ్యాండ్ రైజ్ చేయండి త్వరగా. లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే మీరు తెలుసుకుంటేనే కదా ఈరోజు మీరు వెకేషన్ క్వాలిఫై అవ్వకపోవటానికి, లేదా సూపర్వైజర్ అవ్వకపోవటానికి, లేదా ఎక్కడికన్నా మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోవటానికి రీజన్ ఏంటంటే మీ కింద కోచెస్ కి వాటి కమ్యూనికేషన్ చెప్పకపోవటమే అన్నమాట. చాలా సింపుల్ లాజిక్ చెప్పమంటారా? మీరు ఒక్కరిగా కష్టపడటం కన్నా కూడా నలుగురు కలిసి కష్టపడితే తొందరగా సక్సెస్ అవుతాం. వేణుగోపాల్ గారు, వెకేషన్ క్వాలిఫై అవ్వాలంటే సూపర్వైజర్ అండి అబో ఎవరైనా ఏం చేస్తే క్వాలిఫై అవుతారు? సార్ వాళ్ళు లాస్ట్ మంత్ అంటే వాళ్ళకి జూన్ నెలలో ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయో
పర్సనల్ వాల్యూమ్స్ అంటే పీపీవీ కానీ పీవీ వాల్యూమ్స్ వాటికన్నా 1000 వాల్యూమ్స్ ఎక్కువ చేస్తే సింగిల్ క్వాలిఫై అవుతారు. దానికన్నా 2000 ఎక్కువ చేస్తే కపుల్ క్వాలిఫై అవుతారు సార్. నెక్స్ట్ 3 months చేయాలి. ఓకే, క్వాలిఫికేషన్ పీరియడ్ ఎన్నాళ్ళు ఉంది ఇంకా మనకి క్వాలిఫికేషన్ అవ్వడానికి? మనకి ఈ నెల అయితే ఇంకా 2 రోజులు సార్. ఈ 2 రోజులు ఓకే, దాన్ని క్వాలిఫై అవ్వాలంటే ఇంకా మన వాల్యూమ్స్ ఎలా చేస్తే తొందరగా క్వాలిఫై అవ్వచ్చు ఈ 2 రోజుల్లో కూడా? ఈ 2 రోజుల్లో మన కింద టీమ్ తో మాట్లాడి చేయించుకుంటే సరిపోతుంది సార్. మన కింద కోచెస్ పెట్టినా కూడా మనకు కలుస్తాయి కాబట్టి 1 మనం చేసుకోవాలి, 2 మన కింద టీం కూడా వాళ్ళకి ఏమి మాట్లాడుకుంటే వాళ్ళు పెట్టుకోవడం మనకి యాజ్ ఎ టీవీగా కలుస్తాయి కాబట్టి మనం 2 బ్యాలెన్స్ గా ముందుకెళ్ళచ్చు సార్. క్లాప్స్ కొట్టండి. గమనించుకోండి, ఇక్కడ ఎవరైతే సూపర్వైజర్ అండ్ అబోవ్ ఉన్నారో మీ టీం మీ కింద అసోసియేట్లు ఎవరైనా వాల్యూమ్స్ పెట్టినా ఆ వాల్యూమ్స్ మీకు కనెక్ట్ అవుతాయి. మీ అసోసియేట్ 1000 వాల్యూమ్స్ పెట్టినా వాళ్ళు పార్టీకి క్వాలిఫై అవుతారు, 42% పార్టీ క్వాలిఫికేషన్ అవుతారు. అంటే ఒక్క ప్రమోషన్ గానీ మీరు క్వాలిఫికేషన్ అవ్వడానికి ట్రై చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. అదే ఒక 500 వాల్యూమ్స్ మీ కోచ్ డౌన్ లైన్ చేత పెట్టించి వాళ్ళకి 10 ఫ్రెష్ పార్టీ మూసారంటే మీ వెకేషన్ క్వాలిఫై అవ్వచ్చు. సార్ ఇది కష్టం సార్ అనుకుంటున్నారు చాలా మంది. చాలా సింపుల్. ఈ రోజుకి సుఖీభావాలో 4.5 years నుంచి కూడా ప్రతి వెకేషన్ లో వెంకట్రావు పేరు ఎందుకు ఉంటదంటే నేను ప్లాన్ చేసుకుంటాను ఆ వెకేషన్ రాంగ్ ఎవరితో వర్క్ చేయాలా, ఎలా వర్క్ చేయాలని చెప్తాను. మీరందరూ కూడా ఇంకా 2 days ఉంది, గమనించుకోండి. అంటే అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు వాళ్ళకి అడ్మిట్ ఇస్తాను. అర్థమైందా? ఎందుకంటే మేడం గారు ప్రమోషన్ చెప్పారు, మీకు అర్థం కాల. మీరు లాస్ట్ మంత్ 0 వాల్యూమ్ చేస్తే దానికన్నా 1000 వాల్యూమ్ చేస్తే సింగిల్ క్వాలిఫికేషన్. అది నీవు పెట్టుకోవచ్చు, నీ డౌన్ లైన్ పెట్టుకోవచ్చు, నీ పీసీ కస్టమర్ వాల్యూమ్స్ ఏదైనా నీ ఐడిలో ఎవరు క్వాలిఫికేషన్ అవుతారు? సూపర్వైజర్ అండ్ అబో. నేను అసోసియేట్ సార్, నేను వెకేషన్కి వస్తానంటే తీసుకెళ్ళరు అనమాట. అసోసియేట్కి ఏం క్వాలిఫికేషన్ ఉంది? పర్సనల్ పీపీవీ వాల్యూమ్స్ 1500 వాల్యూమ్స్ మీ ఐడిలో మీరు కొనాలా 1500 వాల్యూమ్స్. ఓకేనా? సింగిల్ ఆర్డర్ లో 1500 1000 వాల్యూమ్స్ కొనిపించామంటే వాళ్ళు 42% క్వాలిఫికేషన్ అవుతారు, పార్టీ క్వాలిఫికేషన్ అవుతారు. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రమోషన్స్ గానా మీరు ప్రతి ఒక్కళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారంటే హెర్బల్ లైఫ్ లో తొందరగా సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? క్లబ్ ఓనర్స్ కి కొత్తగా పెట్టారు, అంటే 13వ తారీఖు క్లబ్ ఓనర్ కి మనకి ట్రైనింగ్ ఉంది. దాంట్లో రికగ్నేషన్ ఏంటంటే మీ క్లబ్ లో 30 UMS అయితే మీకు స్పెషల్ రికగ్నేషన్, 50 UMS అయితే స్పెషల్ రికగ్నేషన్. నెక్స్ట్ నీ క్లబ్ లో 30 UMS తో పాటు నీ డౌన్ లైన్ క్లబ్ లో 30 UMS అయితే స్పెషల్ రికగ్నేషన్. అది దాని ప్రమోషన్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మీ అందరికి. నెంబర్ చాలా తక్కువ మంది ఉంది, సీరియస్ గా ఉన్న పర్సన్స్ మీరందరూ. ఇక్కడ లీడర్స్ ఎవరైతే లేరో మీ అందరూ ఫాలో అప్ చేసుకోండి. ఈ రోజు ట్రైనింగ్ మిస్ అయ్యారంటే రేపు మీకు సక్సెస్ అవడానికి లేట్ అవుద్ది అనమాట. ఓకేనా? గీతా మేడం ఎలా చెప్పారు ఈరోజు? గీతా మేడం ఛానల్ తర్వాత వాళ్ళ అప్లైన్ అడిగింది అనమాట, సార్ నేను ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని. అందుకని గీతా మేడం సూపర్ గా మాట్లాడారు. నేను వెనకపోయినా నాకు తెలుసు బాగా చెప్పిద్దని. మా మేడం గారు నేనున్నానని ధైర్యంతో ఎన్నాళ్ళు ఏం మాట్లాడాల, నేను లేను అని అర్థమైన తర్వాత నాన్ స్టాప్ గా మాట్లాడారు. చూసారా? ఎవరైనా సరే ఇక్కడ మన కోచెస్ కి మంచి నాలెడ్జి ఉంది, వాటిని బయటికి దాటమే మన కోచెస్ గా మన ధర్మం. ఓకే, థ్యాంక్ యూ, సూపర్ అన్నమాట. ఇలానే నెక్స్ట్ మంత్ కూడా ముందుకెళ్దాం. గమనించుకోండి, ఈ మంత్ బిజినెస్ చేయకపోతే మీరు నెక్స్ట్ మంత్ ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ మంత్ క్వాలిఫికేషన్ అయితేనే నెక్స్ట్ 2 months కూడా క్వాలిఫికేషన్ లో ఉంటారు. మీరు వర్క్ చేద్దామని మోడ్ లో ఉంటారు. ఇక్కడ మీ కోచ్ కదా బాస్, ప్రొడక్ట్ అన్నమాట. మన ఎవరికాడైతే ప్రొడక్ట్ ఉందో వాళ్ళే వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ. ఓకేనా? ఫ్రెష్ పార్టీస్ అనేది ఇంపార్టెంట్, చూసుకోండి. మేడం గారు ఉన్నారా? వాళ్ళది ఈ రూట్ లో ఏం కనపడలా నాకు. సరే మేడం. ఇట్లో ఓకేనా? అర్థమైందా? సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు పడలేసుకుని నవ్వటమే.